అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి. అన్న ఏ ఊరన్నా? తిరుపతి. అన్న 2024లో ఎవరికి ఓటేస్తారన్నా? జగన్ వేస్తాను. దేనికైనా ఆయనకి? అతి సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, పిల్లల్ని బడిలో చేర్చేదానికి శక్తి లేని వాళ్ళకి కూడా ఆసరా ఇచ్చి, వాళ్ళకి అమ్మ ఒడి ఇచ్చి, పిల్లకాయలని ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళ విద్యాభివృద్ధులు నేర్పించడానికి సహాయపడతారు. లేకపోతే ఆ పిల్లకాయలు మెకానికల్ షాపులలో, టైలర్ రంగంలోనూ, కుట్టు మిషన్ల కాల్లో పనిచేసుకుంటూ ఉంటారు. అట్లాంటి పిల్లకాయలు కూడా బడికి పోతున్నారు. ఆ విద్యను అభ్యసించిన దానివల్ల ప్రయోజనకరమైనటువంటి ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఆ విధమైనటువంటి అవసరాన్ని జగన్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి జగన్కే ఓటారు. మరి చంద్రబాబు నాయుడు జగన్ కన్నా నేను బాగా చేస్తానంటున్నాడు. ఆయన చెప్పినటువంటి విషయాన్ని 2014లో ప్రతి ఊర్లో అన్న భోజనశాల పెట్టాలన్నాడు. 2019 ఫిబ్రవరిలో పెట్టాడంటే ఎలక్షన్కి 3 నెలలు ముందు పెట్టాడు. అది కూడా 110 భోజనశాలలు మాత్రం అన్నా క్యాంటీన్లు పెట్టబడ్డాడు. అంటే 4 సంవత్సరాల 10 నెలలు పెట్టకుండా 3 నెలలు పెట్టి ప్రజలను మభ్య పెట్టి ఆ 3 నెలలు మాత్రం పెట్టగలిగారు. అదేవిధంగా డాక్రా మహిళలకి అమ్మ మీరు బంగారు నగలు కుదరగొట్టుంటే ఉచితంగా మన ప్రభుత్వం వస్తానే ఉచితంగా బ్యాంకుకి పోయి ఉచితంగా తీసుకోండి, వడ్డీ కట్టాల్సిన పని లేదు, అసలు కట్టాల్సిన పని లేదన్నారు. తర్వాత ఆయన ఆ పథకాన్ని జోలికే పోకుండా పోతే కుదరబెట్టినటువంటి బంగారు బ్యాంకులు అమ్ముకున్నారు. తిరిగి ఒక్కటి కూడా రాలేదు. అన్న మరి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉన్న హీరో చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉందంట అన్నాడు. అవును, ఆయన ఒక్కడే నమ్మినాడు. ఏమిటంటే సినిమాల్లో నటించే ఎండలో పోయి అల్లాడు దొల్లాడాలా, ఇక్కడ ఇంట్లో ఏసీలో కూర్చుంటే ఉచితంగా చెల్లిస్తాడు ఆయన. అందువల్ల ఆయన ఆ మాట చెప్తాడు. మరి మీరు నమ్మరా చంద్రబాబు నాయుడిని? ఎట్లా నమ్ముతాము? చెప్పిన మాటని నిలకడగా నిలబెట్టుంటే కదా. మరి మీకు ఎవరంటే నమ్మకం? జగన్ అంటేనే నమ్మకం. చెప్పిన పథకాలు ఎన్నో ఆర్థిక వనరులు ఇబ్బంది పడినా కరోనా పీరియడ్లో 2 సంవత్సరాలు ఏకదాటిగా చెప్పిన పథకాన్ని ప్రత్యర్థులు గుర్తపోయే విధంగా ప్రజలకు అందించడం జరిగింది. అన్న తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా లేదంటే భూమన అవినయ్ రెడ్డికి ఓటేస్తారా? భూమన అవినయ్ రెడ్డికే ఓటేస్తారు. దేనికైనా ఆయన చేయాలనుకోండి. తిరుపతిలో ప్రతి సందులో పోయేదానికి మామూలుగా ఇంటికి చేరాలంటే అరగంట 3/4 గంట అవుతుంది, ఒక పర్లాంగ్ దూరమైన. అటువంటిది ఆడబడితే ఆడ లెఫ్ట్ సైడ్లో ఫ్రీ లెఫ్ట్ చేశారు. పెద్ద రోడ్లు వేశారు. అన్ని రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు వేశారు. తిరుపతికి వచ్చే రహదారులన్నీ సిమెంట్ మైన్ చేసి సులభమైనటువంటి రహదారులు ఏర్పాటు చేయగలిగినారు. సో కాబట్టి నేను అవినయ్ రెడ్డికే ఓటేస్తాను. అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు మునిరెడ్డి. ఏ ఊరన్నా? తిరుపతి. అన్న 2024లో ఎవరికి ఓటేస్తారన్నా? జగన్కి వేస్తాను. దేనికని? పరిపాలన అన్ని బాగా చేశాడు, అన్ని బాగుంది. రుణమాఫీలు, రైతు రుణమాఫీలు అన్ని చేసిన రైతులు కానీ అన్నిటికీ బాగుంది. అన్న మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంట అన్నాడు. ఆయన ఏం చేసేదా ఏం పెట్టేదా ఏం చేస్తాను. మరి ఎవరంటే నమ్మకం అన్నా నీకు? నాకు జగన్ అంటే నమ్మకం. ఓకే, తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ పోటీ వేస్తావా భూమన అవినయ్ రెడ్డికి వేస్తావా? భూమన అవినయ్ రెడ్డికి వేస్తాను. దేనికైనా ఆయన చేయాలనుకున్నాం? రోడ్లు జాగాలు బాగుండాలి. రోడ్లు బాగా క్లీన్ చేసి అన్ని చేస్తున్నాడు. బాగా చూసినా ఫ్రీగా పోవాలా, అందరికి సౌకర్యంగా ఉంది బాగా. ఓకే, మీరు ఓటేసేది కాకుండా మిగతా వాళ్ళకి కూడా చెప్పేపిస్తారా? చెప్పేపిస్తాం, ఖచ్చితంగా వేపిస్తాం. ఎవరికి ఏమని? జగన్కి ఏమని. మీ పేరేం పేరునా? ఏ ఊరన్నా? తిరుపతి. అన్న 2024లో ఎవరికి ఓటేస్తారన్నా? జగన్. దేనికని? వైఎస్ఆర్ రాష్ట్రంలో పూజ చేస్తాను. ఇంకా కంటిన్యూ ఏమేం చేస్తున్నారు జగన్ సార్? జగన్ సార్ పథకాలన్నీ అన్ని పథకాలన్నీ బాగున్నాయా? మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. అది నమ్మకం లేదు. మరి ఎవరంటే నమ్మకం మీకు? జగన్. అలా తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఓటు వేస్తావా లేదంటే భూమన అవినయ్ రెడ్డికి? పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్.